అధికారం ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ సంవత్సరంన్నర పాలన గురించి 10 ఏళ్ళు పాలించిన మీరు మాట్లాడే అధికారం ఎక్కడిది? ఏదున్నా మాకు ప్రజలకే జవాబుదారులము, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది, ప్రజలను గదం బట్టి బతలాడుకుంటాం, ప్రజలను బుదుగరించుకుంటాం. మీ అయ్య లెక్క అమ్మనా బూతులు తిట్టి ప్రజలను భయపెట్టియము, సమ్మెలు ఆపము. 52 రోజులు ఆ రోజు ఆర్టీసీ సమ్మె. మరి ఆ రోజు మీ నాయన ఒక్క రోజన్న రేవంత్ రెడ్డి గారి లెక్క వచ్చి ఏదన్నా కష్ట నష్టాల గురించి మాట్లాడిన ప్రయత్నం కూడా చేయకపోయి. శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన కాల్చుకొని చచ్చిపోయిన తర్వాత మీ నాయన అప్పుడు ఎవడో చచ్చిండట కదా, రావులాగాడు ఎందుకు చచ్చిండని చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మీది. ఈ రోజు ఏ తప్పిదం జరగొద్దని వాళ్ళలో ఒక పాజిటివ్ ఆలోచన నింపాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సమ్మె విరమించుకోవాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మీరు ఈ రోజు తప్పుడు ప్రచారంలో మీరు భాగం ఏందంటే ఇంకోటి, ఇకపోతే రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ గురించి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ లో ఎంత ఉంది ఇల్లు, అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా లేక పక్కన కిరాయికి తీసుకొని పార్కింగ్ ప్లేస్ పెట్టుకుంటారు. నువ్వేమన్నావు? రేవంత్ రెడ్డి గారి ఇల్లు మొదలు పెడితే ఇవాళ తెలంగాణ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ఇల్లు పెద్దమ్మ గుడి దాకా దాటిపోయిందంట ఇల్లు విస్తరణ. గీ ముచ్చట ఇంటే సాలిగా మీకు మిగతా ముచ్చట్లన్నీ గంతనే ఉంటాయి. ఆ ఇంటిని ఎంత పొడుగైతే పెంచిండో ఈయన చెప్పే పిట్ట కథలు కూడా గంతే పొడుగుంటాయి. అక్కడెక్కడో 2000 ఎకరాలు ఉన్నాయని చెప్పిండు ఫోర్త్ సిటీలో. అరే నాయన తీసుకురారా నాయన, నీకే మొత్తం దారదత్తం చేస్తామని చెప్తున్నాం. నువ్వు అంటున్నావు కదా దోపిడీ ఎవరు చేసుకుర్రో, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు చెప్తున్నావు కదా, వాళ్ళ అల్లుడు వాళ్ళ అన్నతమ్ముల గురించి చెప్తున్నావు కదా. నిజంగానే వాళ్ళు ఏదైనా చేస్తే మీరు సిగ్గెందుకు పడుతుర్రు? తీసుకురారు, డాక్యుమెంట్లు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తే 2 నిమిషాలలో తెలిసిపోద్ది కదా దొంగెవడో దొరెవడో. ఉట్టిగానే నోరుంది కదా, ఉట్టిగానే మాట్లాడతాయి. నీకు ఏం లేకుండా కాగితం ముక్క లేకుండానే వచ్చి నడువులు ఇరిగినోని మెదడు దొబ్బినోని ప్రెస్ మీట్ పెట్టినవి. ఇలా నిజంగానే వాళ్ళు దొంగతనం చేసి ఉంటే, వాళ్ళు లేకపోతే 2000 ఎకరాలు సంపాదించుంటే, వాళ్ళు ఏమన్నా మోసం చేసి ఉంటే, వాళ్ళు ఏమన్నా జూబ్లీహిల్స్ లో ఇల్లులో ఇంకో 50 ప్లాట్లు కొని ఇల్లును ఒక కోట లెక్క తయారు చేసి ఉంటే నువ్వు నిద్రపోతావు. నువ్వు కాగితాలు లేకుండా ప్రెస్ మీట్లో కూర్చుంటావా? ఏంద్రా అంటే పిట్ట కథలు చెప్పాలి, తొడలు కొట్టుకోవాలి, ఇంటికి పోయి పండుకోవాలి. మళ్ళీ 2 రోజులు కాగానే ఏదైనా ముచ్చట చెప్పడానికి మళ్ళీ బయటికి రావాలి. పగటి కళ్ళాలు గనాలే ముఖ్యమంత్రి అయితే అని భావం తోయాలి, చెల్లెని బయటికి రేయాలి, నువ్వు ఒక్కనివే ముఖ్యమంత్రి అయితే అని పిచ్చి ఆలోచనతో రోజు తొడలు కొట్టి పండుకోవాలి, రాత్రి ఏదైనా ముక్కలు ఇవ్వడానికి చెప్పగానే 4 రాసుకొని రావాలి, దడదడలు ఆడించాలన్న ఒక పిచ్చి ఆలోచన తప్ప నీకేమైనా ఉందా కామన్ సెన్స్? జూబ్లీహిల్స్ లో ఆయన ఇల్లు ఎంత విస్తరణ అయింది? ఒకటి. 2000 ఎకరాలు ఏది ఫ్యూచర్ సిటీలా ఆయన పేరు మీద అయింది అన్నది 2. ఇవైతే తెలంగాణ ప్రజలకు నువ్వైతే రేపే చెప్పొచ్చు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు చెప్పు ఆయన ఇల్లు ఎంత పొడుగుందో, ఎన్ని గజాలలో ఉందో రేవంత్ రెడ్డి గారి ఇల్లు. మీ అయ్య కట్టినటువంటి ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసి అందులో ఉండొద్దు ప్రజలకి అంకితమని అక్కడ ఆయన ఉండకుండా వచ్చి ఆయన సొంత ఇంట్లో ఉంటుండు. మీ నాయన ఫామ్ హౌస్ ఎక్కడుంది, ఆయన గృహం ఎక్కడుంది? ఆయనను కంపేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆయన 24 గంటలు అక్కడనే ఉంటుండు, సమీక్షలు పెడుతుండు, రోజు ఏదో ఒక అంశం మీద తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఆయనటువంటి రాజకీయం చేస్తుండు. సంవత్సరంన్నర పాలన ఏ మంత్రి, మా ముఖ్యమంత్రి, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే కూడా ఒక్కరోజు కూడా చుట్టి తీసుకోలే. ఈ రోజు వరకు అపోజిషన్ అయిన మీ నాయన మన్నొచ్చి ఏకపాత్రాభినయం చేసిపోయిండు వరంగల్లా. అది కూడా మీరు ఏదో ప్రెజర్ పెట్టినట్టు రానాయనా, లేకపోతే అందరు మర్చిపోతారు, రానాయనా లేకపోతే మర్చిపోతారు, నీకు అవసరమైతే 10 లక్షల మందిని తెస్తాం, 20 లక్షల మందిని తెస్తామని చెప్తే జనమంతా వచ్చి ఏదో పిసుకుతాడు అని చూస్తే ఏం లేదు. పాత చింతకాయ పచ్చడి చెప్పిందే చెప్పి పోయిండు. పోయి మళ్ళా అనుకోండి, ఎందుకురా నన్ను లేపుతారు, నేను ఇంకా ఛార్జ్ కాలే, ఛార్జ్ అయినా కొత్త అంటే మీరు మధ్యనే లేపిరు, డబ్బా కొట్టుతున్నారు నా గురించి అని. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది. రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నా మీరు ఇచ్చిన 5 ఏళ్ల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పిచ్చి మాటలు, పిచ్చి ప్రసంగాలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి లెక్కలు చెప్పేటువంటి ఈ కేటీఆర్ ఏదైతే ఈ మధ్య జిమ్లో దెబ్బదాకి మెదడు దొబ్బినటువంటి కేటీఆర్ గారు చెప్పే మాటలు ఎవరు నమ్మొద్దని కోరుకుంటున్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ కూడా వాళ్లకు వాళ్ళ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి వాళ్ళకు జీతాలు డెఫినెట్ గా టీఏడిఏలకు సంబంధించినటువంటి అంశం గానీ, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు గానీ వచ్చే నెల నుంచి తీర్చే ప్రయత్నం చేస్తామని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాం. ఇవాళ నేను సమ్మె కార్మికులకు ఒకటే చెప్తున్నా, సమ్మె చేయడం వల్ల ఇంకా నష్టపోతాం. మనము ఆర్థికంగా మెరుగైతాం, మీకు ఇవ్వాల్సినటువంటి
ఏవైనా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు వచ్చే నెల నుంచి ప్రభుత్వం నెరవేర్చే ప్రయత్నం గ్యారంటీ చేస్తుంది. నమ్మకం పెట్టుకోమని బట్లాడుతున్నా. ఎందుకంటే వీళ్ళ ఉద్యోగమే అది. ఇప్పుడే చెప్పిన కదా, వాళ్ళ హయాంలా ఈ మహానాయకులు శ్రీనివాస్ గౌడు, దేవి ప్రసాద్, కారం రవీందర్ రెడ్డి, స్వామి గౌడు వీళ్ళందరినీ ప్రలోభాలకు గురి చేసి ఉద్యమాలే లేకుండా చేసినటువంటి వాళ్లకు మాకు ఉద్యమాలే వద్దు, ఉద్యమాలు వాళ్ళు వద్దన్నారు. మేము ఉద్యమాలు అవసరం లేదు, మీ పరిష్కారం మీరు ఏం చేయకుండా చేస్తాము, మీరు ఏదైనా చేయడం వల్ల ఆర్థికంగా రాష్ట్రం నష్టపోద్దని చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి. Subscribe us and press the bell icon for more interesting updates.